చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది. Your life is a long journey. ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్. Follow the principle less luggage. ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్గా ఉంటున్నాయి. Your desires constitute the luggage. వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి. You have to lessen the burden of desires. ఎంతకాలం ఈ కోరికలు? How long? ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result you get out of them? ఏమీ కలగటం లేదు. Nothing whatsoever. కానీ But మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు. he is not able to understand the truth behind the life. ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే. In fact, you are the children of your own country. మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది? Why are we born? కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం. The life birth is not for food, raiment and shelter, for eating and drinking. No. The best way to love God is to love all, serve all. The best way to love God is to love all and serve all. మనం అందరినీ ప్రేమించాలి. We should love all. అందరినీ సేవించాలి. We should serve all. సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. Service is our duty. కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు. It's not official duty or government duty. తోటి మానవులను సేవించి, We should serve our తోటి fellow మానవులను brethren. ఆనందపరిచి, We should make brethren తోటి happy. మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం. Our duty lies in making our brethren happy. కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి. First we should take the path of service. ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది. When once we take this journey of service, our life would be redeemed. హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇంటూ సర్వీస్. The highest form of sadhana is to transform love into service. ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నిస్తుంది? How do you get ఫ్రమ్ this? సర్వీస్ టు డివోషన్. And the service will take you to devotion. అది ఏ నిజమైనటువంటి డివోషన్. That is the true devotion. ఈ సర్వీస్ లో ఉండినటువంటి మహత్తరము మరొక చోట లేదు. The mystery behind the service is not noticed anywhere. ఒక పిల్లవాడు చెప్పాడు. An young man said now. కేరళ బాయ్. ఆ రోగములు దేహానికి వస్తుంటాయి. In fact, the body suffers from ailments. అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి. The body suffers from diseases. కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు. Doctors also give treatment. కేవలం డాక్టరే కాదు, Not only doctor. దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి. God's grace is more important. దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాన్ని కోల్పోయినారు. In fact, God's grace is most necessary. Have you not noticed many people dying? కనుక మనం దేహమును కాపాడుకోవటం గొప్పతనం కాదు. Nothing great in safeguarding our body. మంచి నీతిని కాపాడుకోవాలి. We have to uphold our morality. నిజాయితీని కాపాడుకోవాలి. Integrity is important. సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should lead a truthful life. ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. We should develop the principle of love. కానీ ఈనాటి యువతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుందని? ఆర్టిఫిషియల్ ప్రేమ. There is love among youngsters. What sort of love it is? హలో It's హలో artificial. లోపలంతా హాలో. It's only hello, hello with hollow inside. ఎక్కడ ఉంది? ఈ విధమైనటువంటి జీవితాలు ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి. We may lead life like that for so long a time, but it's all just a film or a movie. నడుమంచి పని చేసి ఆ సేవలో మనం దిగాలి. Bend your body and serve. ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింప చేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు. In the path of service, the human can rise to the level of the divine. ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు. Man today has no trace of understanding of the అసలు divinity. మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? When a human being does not know the human quality, how do you expect him to know the divinity? మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో. First know yourself. మానవత్వం చాలా సార్థకమైనటువంటిది. Human life is noble. మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది. Human life has got the ఈ divinity latent. దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది. And this will take you to divinity. మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు. The humanness and the divinity are not separate. అంతా ఒక్కటే. Both are one and the same. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one. Scholars may refer it in a varied way. కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు
సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు. Then once we know the principle of truth, we can work for our liberation. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కానరాదు. In fact, the divinity latent in man is not noticed in any other creature. మానవుని యందు ఉన్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కానరాదు. The divinity which is immanent in mankind is not noticed in any other creature. ప్రపంచమంతా కూడాను కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్. The whole world is full of highest magnetic power. ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్. Therefore, having been out of this nature, every material will have this magnetic ఒక power. చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే. Every little object has ఒక got వస్త్రం magnetic తీసుకుంటే power. అది మ్యాగ్నెట్ పవరే. A clock piece is also magnetic power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కానరావు. In fact, the divine power latent is in man, is nowhere else. మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది. In fact, there's divine power from top to toe in every కానీ man. ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు. In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so ప్రేమ on. స్వరూపులారా, Embodiments of love. ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. Love is very important. ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది. Any spiritual practice bereft of love is useless. ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు, అది సత్యమే అవుతుంది. With love, whatever you may utter is bound to be true. ప్రేమతో ఏ పనైనా చేయి, అది ధర్మం అవుతుంది. Any work you may undertake with love, it is dharma. కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు. So true. ప్రేమ యందే లీనమై ఉంటున్నవి. So truth and righteousness are not separate. They are ingrained in love within ourselves. కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. So we have to develop the principle of love within us. ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్. Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal మానవుడు qualities. భుజించే ఆహారం చేతనే కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి. In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed, and so on and so forth. ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవి. All the 6 bad qualities are of our own making. ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు. Because of these bad qualities, we have forgotten our human quality, leave alone divinity. కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి. Everyone must cultivate divine quality. భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి, స్థితి, సంపత్తి ఈ 4 గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి. One has to develop these 4. The mati, the mind; gati, the destination; sthiti, the situation; the sampatti, the wealth. ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు. వెల్త్, This wealth is not worldly wealth. ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్. This wealth is the power of the senses. ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి. The power of the senses must be well protected. ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారమవుతాం. When the power of the senses is lost, everything is gone. No తపాంసి, తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు. You don't get out of penance. తీర్థానాం, No pilgrimage. శాస్త్రాన జపానహి, Not sacred text, not chanting his holy name. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. To cross this ocean of family life, there's సేవ no సేవ సేవ. service is the only సేవ way. 2 పదములతో కూడినటువంటి పదము. Seva, service is a 2-lettered one. కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము. The infinite power is immeasurable. దాన్ని కొలత వేయడానికి వీలు కాదు. You cannot measure it, estimate it. అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి You have left that great noblest love and you are adopting the low విలువైనటువంటి quality. బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం. We have lost that human life which is most important. समस्त लोक